నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వరంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి టెక్స్టైల్స్ పార్క్ పనుల పరిశీలన. కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు, 2 నెలల పాటు పెంచిన ఇరిగేషన్ సెక్రటరీ. గోదాం నిల్వలపై స్టాక్ రిజిస్టర్ లేకపోవడంతో నాదెండ్ల ఆగ్రహం. 5,300 టన్నుల బియ్యం సీజ్ చేయాలని మంత్రి ఆదేశం. పులివెందుల కౌన్సిలర్లు అసమ్మతి, పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాష్ సూచన. మోదీ ప్రభుత్వానికి నితీష్ కుమార్ మెలిక, హోదా కావాలంటూ తీర్మానం. ఫైనల్ 4కు రెడీ అయిన భారత్ సౌత్ ఆఫ్రికా బార్డోస్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభసగా మారింది. మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడంతో ఎలా నియమించారంటూ కౌన్సిలర్లు నిరసన చేశారు. వైసీపీ హయాంలో అవినీతి పనులపై టీడీపీ కౌన్సిలర్లు విచారణకు డిమాండ్ చేశారు. చైర్మన్, మున్సిపల్ అధికారుల తీరు నిరసిస్తూ వాకౌట్ చేశారు. వైసీపీలోని ఒక వర్గం కౌన్సిలర్లు టీడీపీకి జత కలిసింది. 30 మంది కౌన్సిలర్లలో 24 మంది వాకౌట్ చేశారు. కొరంలేక చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి సభను వాయిదా వేశారు. ఈ 43 అంశాలతో పెట్టినటువంటి అజెండాలోని మొత్తం అన్ని కూడా రాటిఫికేషన్ చేశారు. ఏమన్నా అంటే ఎలక్షన్ టైంలో పెట్టవలసిన మేము పెట్టలేదన్నారు. ఎంపీ ల్యాండ్స్ అండి అన్ని కూడా. అవి కొన్ని వర్కులు జరిగిపోయాయి. వాటి మీద కూడా మేము కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ పెట్టి, కోర్ కటింగ్ పెట్టి దాన్ని ఎంక్వైరీ చేసి బిల్లులు ఇమ్మని చెప్పాం. అది ఎప్పుడు కూడా జరగలేదు అది. కానీ వీళ్ళు మాత్రం అజెండాకి తీసుకొచ్చి ఈరోజు అంశాలన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే కూరగాయల మార్కెట్, దాంట్లో కూడా ఆక్రమణలు ఉన్నాయి, అవి కూడా తొలగించమని చెప్పడం జరిగింది. అది కూడా పట్టించుకోలేదు. ఈరోజు అజెండాకు మాత్రం తీసుకొచ్చారు. ముఖ్యంగా గతంలో ప్రతిపక్షాలు కూడా అడిగే, ప్రజలు కూడా దోపిడే లక్ష్యంగా ఒక అజెండాను తయారు చేశారండి. ఎందుకంటే దాదాపు 70 లక్షల రూపాయలు కౌన్సిల్ తెలియకుండా, కౌన్సిల్ అనుమతి లేకుండా మాకు ముందస్తు అనుమతి ఉందని రాటిఫికేషన్ నిమిత్తం ఈరోజు కౌన్సిల్ ముందు తీసుకొచ్చారు. అంటే కౌన్సిల్కి చర్చన అవసరం లేదండి. అంటే కౌన్సిల్ దద్దమ్మలా అండి. ఇంకోటి 7/3/2023 ఎన్నికల ముందు ఎంపీ ల్యాడ్స్ అని చెప్పి ఒకే లేఖతో దాదాపు 40 లక్షల రూపాయలకు ముందస్తు అనుమతి ఇచ్చి చైర్పర్సన్ గారు రాటిఫికేషన్ నిమిత్తం ఈరోజు కౌన్సిల్ సంతకాలు పెట్టండి అని తీసుకొచ్చారు. దీన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాం. అంటే ఎంత దారుణమైన మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ కి చెందిన బోడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్లపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్తలక్ష్మి రవిగౌడ్లు పదవి చ్యుతులయ్యారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 28 మంది ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం ప్రకటించారు. దీంతో కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 28 మంది కార్పొరేటర్లలో
20 మంది కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొని మేయర్, డిప్యూటీ మేయర్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో బీఆర్ఎస్కు చెందిన మేయర్ శ్యామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్తలక్ష్మి రవి గౌడ్లు తమ పదవులు కోల్పోయారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తనయుడు తోటకూర అజయ్ యాదవ్ను తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. మున్సిపాలిటీలో గత 97 నుంచి 2007 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధులు చేసినాం. తర్వాత నరసింహారెడ్డి గారు సర్పంచ్ అయినాక ఆయన చేసిన అభివృద్ధులు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీలో 20 మంది ఉన్నప్పటికీ ఎన్నో అవిశ్వాసం పెడితే ఈడ గెలవలేని చేతగాక కోర్టును అడ్డం పెట్టుకొని వెకేషన్ కోర్టులో ఒక ఇబ్బందికరంగా నాయకత్వంలో మార్పు తేవాలనే ఆలోచనతో మేముంటే వాళ్ళు కోర్టును అడ్డం పెట్టుకొని దించొద్దు అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కనుక ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 22 మంది కార్పొరేటర్లతోని మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని ఒక 40 డేస్ నుంచి మేము క్యాంపులో ఉండడం జరిగింది. కలెక్టర్ గారు 6వ తారీఖు డేట్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల స్టే రావడం జరిగింది. ఆ స్టేని వికేట్ చేయించి మళ్ళీ డేట్ తీసుకొని ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో 22 మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ మీద, అలానే బుచ్చిరెడ్డి శ్యామల బుచ్చిరెడ్డి గారి మీద, అలానే డిప్యూటీ మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. దీనికి 22 మంది మద్దతు ఇచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఒక 40 డేస్ నుంచి మేము క్యాంపులో ఉండడం జరిగింది. కలెక్టర్ గారు 6వ తారీఖు డేట్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల స్టే రావడం జరిగింది. ఆ స్టేని వికేట్ చేయించి మళ్ళీ డేట్ తీసుకొని ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో 22 మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ మీద, అలానే బుచ్చిరెడ్డి శ్యామల బుచ్చిరెడ్డి గారి మీద కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నెలతో పిసి ఘోష్ కమిషన్ గడువు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనుల పురోగతి సీఎం పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా టెక్స్టైల్ పార్క్లో మొక్కలు నాటారు. ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. హన్మకొండలో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై
సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సమస్యలపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి వర్షపు నీటిని చెరువులోకి మలిపేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఈ రోజు వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పర్యటన కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఉదయం మధ్యాహ్నం 1:30 నుంచి మొత్తం ప్రోగ్రాం కొనసాగుతుంది. మొదటగా వరంగల్ గీతొండ మండలానికి సంబంధించి షాంపేట్ లో ఉన్న టెక్స్టైల్ పార్క్ ను సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న కొంత కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ ఉన్న ఉపాధి కూడా పెంచడానికి చూడడం జరిగింది. అదే వనవృక్షం సంబంధించి మొక్కను కూడా నాటడం జరిగింది. అక్కడ నుండి నేరుగా వచ్చి అక్కడ మొత్తం పరిశీలించిన తర్వాత వరంగల్ సన్రైల్ కూలగొట్టి ఏదైతే సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అయితే నిర్మాణం కొనసాగిస్తున్నారో ఆ నిర్మాణంలో కూడా భాగంగా వచ్చి అక్కడ ఉన్న ఏరియాను మొత్తం పరిశీలించడం జరిగింది. హాస్పిటల్ ఎంతవరకు పూర్తి స్థాయిలో కేటాయించడం జరిగింది, దానికి సంబంధించి ఇంకేమన్నా నిధులు తక్కువ పడినాయి, అన్న నిధులు కావాలా అని చెప్పి స్థానికంగా ఉన్న అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదే కాకుండా ఎల్ఎన్టీకి సంబంధించిన అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి వారిని కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి కట్టడాలలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి పూర్తి స్థాయిలో కట్టడాలు కంప్లీట్ చేయాలి, త్వరగా చేయాలని చెప్పేసి కూడా వారు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అక్కడ నుంచి హన్మకొండ కలెక్టరేట్ రావడం జరిగింది. హన్మకొండ కలెక్టరేట్ లో మహిళా శక్తికి సంబంధించిన క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం అయింది. దాని తర్వాత ఇప్పుడే వరంగల్ కమిషనర్ వరంగల్ కార్పొరేషన్ సంబంధించి జీడబ్ల్యూఎంసీకి సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడ ఈ యొక్క సమావేశం నిర్వహించిన తర్వాత నేరుగా ఆ నుండి ఒక ప్రైవేట్ కార్యక్రమం కూడా మెడ్కో హాస్పిటల్ ప్రారంభోత్సవం కూడా వెళ్ళనున్నారు. అక్కడ ప్రారంభం అయిన తర్వాత నేరుగా వాతావరణం అనుకూలం బట్టి అతను చాపర్ లో హైదరాబాద్కి వెళ్తారా లేదా రోడ్డు మార్గంలో వెళ్తారా అని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటివైతే చూస్తే వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కూడా వరంగల్ నగరంలో కూడా మొత్తం భారీ వర్షంతో ఎక్కడ పడితే అక్కడ తడిసి ముద్దయింది. అయినా కూడా చాపర్ లో వెళ్తారా రోడ్ మార్గం వెళ్తారా అని చెప్పి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్. విజయవాడ జగదల్పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల మీదుగా హైవే వెళ్తున్నందున బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరామన్నారు. ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశామన్న మంత్రి గత ప్రభుత్వం 180 కోట్లు కేటాయించలేక రింగ్ రోడ్ను పక్కన పెట్టిందన్నారు. భద్రాచలం పట్టణంలోని కొన్ని రోడ్ల విస్తరణకు ఆమోదం లభించిందని, భద్రాచలం నుంచి ఏటు నాగారం 4 వరుసల హైవేకు ప్రతిపాదనలు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. జగ్గయ్యపేట నుంచి వైరా తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు 4 వరుసల హైవేకు ప్రతిపాదనలు పంపించామన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ కొనుగోలుపై విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాశారు.
58.86%, తెలంగాణకు 46.11% విద్యుత్ ఏపీకి ఇవ్వాలని విభజన చట్టంలో ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ వాటా ఇవ్వలేదన్నారు. సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేందుకు 7 మండలాలను ఆంధ్రాలో కలుపుతున్నారని అన్నారు. ఏపీలో ప్రైవేట్ ప్రాజెక్టుల నుంచి పవర్ కొనాలనుకున్న వారిని చంద్రబాబు నాయుడు బెదిరించారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణను కాపాడుకునేందుకు PGCIL లైన్ తీసుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాడు మనకి ఇవ్వాలి 53% పైన 53.86% మనకి ఇవ్వాలని, 53.89% మనకు, 46.11% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పే చట్టంలో ఉన్నప్పటికీ కూడా, కేంద్రం చేసిన రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంటు మనకి ఇవ్వకపోగా, సీలేరు ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ 7 మండలాలలో కేవలం ఆ సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 7 మండలాలు తీసుకొని ఏ రకంగా అయితే మన కుట్ర జరుగుతుందో, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించి తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణను చక్రబంధంలో ఇరికియాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో, మరి అటువంటి సందర్భంలో ఈ PGCIL లైన్ను కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా, అవసరం లేకున్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకునే పరిస్థితిలో ఉంది. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణను కాపాడుకోవడం కొరకు, తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం కొరకు విద్యుత్తే ముఖ్యం కాబట్టి ఆ PGCIL నిబంధనలలో ఉన్నది మొదటిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న సమయంలోనే సింహాద్రి నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేశామని జగదీష్ రెడ్డి తెలిపారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా PPA చేసుకున్నాయని గుర్తు చేశారు. ఆ సమయంలో ₹3.90కు తక్కువ విద్యుత్ లేదన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని చెప్పారు. అదే సమయంలో సింహాద్రి నుంచి కూడా మనం తీసుకున్నాం, అది కూడా నా PPA మోడ్లోనే, NTPCది, దానికి ₹4.33 పడింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో PPL చేసుకునే వారికి ₹4.94 పడింది. ఆ సమయానికి ₹3.90 కంటే ఒక్క పైసా తక్కువతోనూ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అగ్రిమెంట్లు కాలేదు, ప్రత్యేకించి సదరన్ స్టేట్స్లో. ఎవరిని ఆరోపణ చేసేవాడు, మీరు 3.90 కొన్నారు, ఇగో పక్కన 3.80కి వచ్చింది, 3.50కి వచ్చింది, లేదా 3.89కి వచ్చింది, ఒక పైసా తక్కువైందని చూపించాలి ఏదైనా ఆధారం. ఊరికైనా కేసీఆర్ గారి పైన బురద చల్దామని, ఇది కేవలం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు చేసిన కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు. ఛత్తీస్గఢ్తో మనం తీసుకున్న విద్యుత్ ₹3.90 ఏదైతే పడిందో, అదే సమయంలో సింహాద్రి నుంచి కూడా మనం తీసుకున్నాం, అది కూడా నా PPA మోడ్లోనే, NTPCది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ కొనుగోలుపై విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రద్దు చేయాలంటూ BRS పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో దీనికి సంబంధించి వాదనలు త్వరలో జరగబోతున్నాయి. అయితే ఈమె గత వారం రోజుల క్రితం మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి విద్యుత్ విచారణ కమిషన్ నుంచి ఒక లేఖ వచ్చింది. BRS ప్రభుత్వం పైన కావచ్చు, BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో చేసుకున్న విద్యుత్ ఒప్పందం, అదేవిధంగా కొనుగోళ్లపై గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది అభిప్రాయాలు కమిషన్ కు తెలియజేశారు. ఆ అభిప్రాయాలపై మీరు కూడా తమ అభిప్రాయాలను తెలపాలంటూ జగదీష్ రెడ్డికి లేఖ రాశారు. దీనిపై వారం రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ రోజు జగదీష్ రెడ్డి మెయిల్ ద్వారా విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ కు తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఒక లేఖ పంపారు. తన PA ద్వారాగా విచారణ కమిషన్ కార్యాలయానికి సైతం లేఖ పంపారు. ప్రధానంగా ఈ లేఖలో విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ను తప్పుపడుతూ మరోసారి గతంలో కేసీఆర్ లేఖ ఏ విధంగా అయితే రాశారు, ఈ లేఖలో కూడా అదే సారాంశాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలియజేశారని చెప్పుకోవచ్చు. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం విషయంలో ఏ విధంగా అవినీతి జరుగుతుందనే అంశాన్ని లేవనెత్తారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
నిర్మించినటువంటి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన BHEL కు ఈ పవర్ ప్లాంట్ల నిర్మాణాన్ని అప్పజెప్పాము. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటుంది కాబట్టి ఆ సంస్థతోటి మేము ఒప్పందాలు, అదేవిధంగా అవినీతి ఏ విధంగా జరుగుతుంది, ఇట్లాంటి అంశాలను లేవనెత్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున హైకోర్టును ఆశ్రయించింది కమిషన్ ను రద్దు చేయాలని. అయినప్పటికీ వారం రోజుల్లో అభిప్రాయాన్ని తెలపాలని లేఖలో పేర్కొన్నారు కాబట్టి మర్యాద పూర్వకంగా తాను లేఖను పంపినట్లుగా, తన అభిప్రాయాన్ని పంపినట్లుగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలియజేశారు. ప్రధానంగా దురుద్దేశపూర్వకంగానే కేసీఆర్ పై నిందలు వేసే ఉద్దేశంతో విద్యుత్ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి కుట్ర చేశారు, ప్రయత్నం చేశారు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ తో ₹3.90 విద్యుత్ యూనిట్ కు ₹3.90 చొప్పున విద్యుత్తును కొనుగోలు చేశాము. అదే సమయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ₹4.90 ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేశాయి. ఈ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి ₹17 ఖర్చు అయినప్పటికీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడి ₹3.90కే ఒప్పందం చేసుకున్న పరిస్థితి మనకు ఉంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ విచారణ కమిషన్ కేవలం నిబంధనలకు విరుద్ధంగా ఉంది. రాజ్యాంగానికి సంబంధించి ERC అదేవిధంగా విద్యుత్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉండగా విద్యుత్ విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం అనైతికం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గతంలో కేసీఆర్ లేఖ రాశారు. ఇప్పుడు విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లేఖ రాశారు. ఎల్లుండు అంటే సోమవారం విద్యుత్ విచారణ కమిషన్ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ పై కోర్టులో వాదనలు ఉన్నాయి కాబట్టి కోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుంది అనేది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి లేఖ రాశారు, మరోసారి మాజీ విద్యుత్ శాఖ మంత్రి లేఖ రాశారు. కాబట్టి ఈ లేఖలపై విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎట్లా స్పందిస్తారనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. దానికి ₹4.33 పడింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఏపీలో అమరావతి వైసీపీ కార్యాలయం సహా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ స్థలాల్లో ఆ పార్టీ నిర్మించిన పార్టీ కార్యాలయాల కూల్చివేతపై ప్రజల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ప్రభుత్వ భూములను లీజుకు తీసుకొని అనుమతి లేకుండా వైసీపీ నిర్మిస్తున్న రాజ్ భవనాల వంటి పార్టీ కార్యాలయాలను కూల్చివేయటం అనవసరమన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. అవి ఎలాగో ప్రభుత్వ భూమి కాబట్టి వాటిని స్వాధీనం చేసుకుని ప్రజాప్రయోగ కార్యక్రమాలకు వాడుకుంటే బాగుంటుంది కదా అన్న వాదన వినిపిస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి సహా అన్ని జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములు లీజుకు తీసుకుంది. అయితే వాటికి ఎలాంటి అనుమతులు లేవు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పార్టీ ఆఫీసులకు ప్రభుత్వ భూములు కేటాయించినప్పటికీ అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే పార్టీ ఆఫీసులు నిర్మించింది. దానికోసం వివిధ శాఖల నుంచి అనుమతులు ఆలస్యమైనప్పటికీ అప్పటి వరకు వేచి చూసి అవి వచ్చిన తర్వాతే ఆఫీసులు నిర్మించింది. కానీ వైసీపీ మాత్రం వివిధ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కేవలం దరఖాస్తు చేసి వాటి నుంచి ఎలాంటి మంజూరు లేకుండానే రాజ్ భవనాల తరహాలో పార్టీ ఆఫీసులు నిర్మించింది. ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అనుమతులు లేని వైసీపీ ఆఫీసులను కూల్చివేయాలని ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో కొన్ని ఆఫీసులను ఇప్పటికే కూల్చివేసేసింది. అయితే ఈ విధానం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, పైగా వాటి కూల్చివేతకు ప్రభుత్వానికి అదనపు ఖర్చు అని వివిధ వర్గాలు భావిస్తున్నాయి. అవే ఆఫీసులను ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రభుత్వ ఆసుపత్రులు, మంత్రుల క్వార్టర్లకు కేటాయిస్తే ప్రభుత్వానికి బోలెడు ఖర్చు ఆదాయం అవుతుందన్న సూచన వ్యక్తమవుతుంది.
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రధాన కేంద్రాల్లో ప్రభుత్వానికి సొంత భవనాలు కరువు అవుతున్నాయి. విజయవాడ సహా జిల్లా కేంద్రాల్లో చాలా భవనాలకు ప్రభుత్వమే అద్దె చెల్లిస్తుంది. ఇప్పుడు అనుమతులు లేకుండా వైసీపీ నిర్మించిన భవనాలను స్వాధీనం చేసుకుని వాటిని ప్రభుత్వ భవనాలుగా మారిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే వైసీపీ రాజభవనాలను తలదన్నేలా చేసిన నిర్మాణాలకు 30 పడకల ఆసుపత్రిగా మారిస్తే రోగులకు వెసులుబాటు ఉంటుందన్న సూచన వ్యక్తమవుతుంది. కొత్త జిల్లాల నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీల క్యాంప్ కార్యాలయాలకు భవనాలు లేకుండా పోయాయి. ఇప్పుడు వైసీపీ భవనాలను వాటికి ఉపయోగం ఉంటుందని మరికొందరు సూచిస్తున్నారు. అలాగే వైసీపీ ఏ శాఖ భూములు తీసుకోవద్దని ఆ శాఖ కార్యాలయాలు కూడా అందులో ఏర్పాటు చేసుకోవచ్చు అంటున్నారు. ఎలాగో అవి ప్రభుత్వ భూములే. నిర్మాణాలు పార్టీకి చెందినప్పటికీ భూమి ప్రభుత్వానిదే అయినందున అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు లేదా 30 పడకల హాస్పిటల్, అది కాకపోతే ఎస్పీ, కలెక్టర్ల క్యాంప్ ఆఫీసులుగా ఉపయోగించుకోవచ్చని ఓ మాజీ మంత్రి సూచించారు. అలా కాకుండా వాటిని కూల్చివేసినందుకు ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి చెడు పేరు వస్తుందని చెప్తున్నారు. జగన్ సీఎం అయిన వెంటనే ప్రజా వేదికను కూల్చివేసిన వైనంపై ప్రజల వ్యతిరేకత వ్యక్తమైందని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజావేదికను కూల్చేయకుండా దానిని కలెక్టర్ లేదా ఎస్పీల సమావేశాలకు వాడుకుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అప్పట్లో జగన్ శాడిజంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేశారన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇప్పుడు తాము కూడా కూల్చివేతలు ప్రారంభిస్తే ఇటీవలి ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన తటస్థులు, విద్యావంతులు, మేధావుల దృష్టిలో వైసీపీ, టీడీపీ విధానాలు ఒకటేనన్న భావం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై విధాన నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఇప్పటికే వైసీపీ కార్యకర్తల ఆస్తులపై గ్రామ స్థాయిలో జరుగుతున్న దాడులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలే టీడీపీ కూడా చేస్తే అప్పుడు ఇద్దరికి తేడా లేదన్న భావన భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. దీన్ని కింద స్థాయి నుంచే అడ్డుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోవడం తప్పదని మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ఏపీలో జూలై 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు ఇవ్వనున్నారు. ఎల్లుండి పెనుమాకలో సీఎం చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఎల్లుండి ఒక్కరోజే 4,399 కోట్లు 65,18,496 మంది లబ్ధిదారులకు పంపిణీ జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త రథసారథి ఎంపికపై అధిష్టానం ఫోకస్ చేసింది. ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకుని పేరు ఖరారు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్య నేతలంతా ఎవరి పేరు ప్రస్తావించారు? ఇంతకీ అధిష్టానం ఫైనల్ చేయబోయే ఆ నేత ఎవరు? ఈసారి ఏ సామాజిక వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రాతినిధ్యం ఇవ్వబోతుంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. గత 5 రోజులుగా ఢిల్లీలో అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు అయ్యారు. అదేవిధంగా మంత్రులు, కీలక నేతలు కొత్త అధ్యక్షుడి ఎంపికపై తమ అభిప్రాయాలను అధిష్టానం సేకరించింది. సామాజిక, రాజకీయ అనుభవం లాంటి సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని అధిష్టానం అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరన్న అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి బీసీ సామాజిక వర్గం నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్గా మధు యాష్కి గౌడ్, సురేష్ షట్కార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్ పేరు ఉండగా, ఎస్సీ సామాజిక వర్గం నుండి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పీసీసీగా ఉండటంతో మరోసారి లేదని అధిష్టానం కరాఖండిగా తేల్చి చెప్పింది. దీంతో ఆయన ప్రయత్నం విరమించుకున్నారు. ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డి పేరుని అగ్రనేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు న్యాయం జరగడం లేదంటూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో టికెట్ల విషయంలో చాలామంది నేతలు బాహాటంగానే చెప్పుకొచ్చారు. అయితే పార్టీ బలోపేతానికి వ్యూహాత్మకంగానే బీసీ సామాజిక వర్గం వైపు అధిష్టానం అడుగులు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను పీసీసీ పీఠం ఎక్కించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ ఢిల్లీలో మకాం వేసి మరీ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అధ్యక్ష ఎంపికపై అధిష్టానం తీసుకున్న అభిప్రాయ సేకరణలో రాష్ట్ర నేతలంతా మహేష్ కుమార్ గౌడ్ పేరును సూచించినట్లు తెలుస్తుంది. దీంతో అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ని ఫైనల్ చేసే అవకాశం మొండుగా కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తుంది. అయితే జూలై 7వ తేదీ నాటికి ముందే అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రథసారథితో పాటు తర్వాతి పొజిషన్లో ఉండే పదవులను సైతం భర్తీ చేయాలని అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది. మొత్తానికి పీసీసీ అధ్యక్షులు ఎవరన్న ఉత్కంఠకి 1-2 రోజుల్లో స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలోనే పీసీసీ పదవి ఆశించి భంగపడ్డ నేతలు నిరాశ చెందకుండా పార్టీలోని కీలక పదవులు కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణలోని బీసీలకు 8 మంది మంత్రులు పదవులు ఇవ్వాలని జాజులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేవని టికెట్లు నిరాకరించిన పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలుగా గెలిచిన బీసీ ఎమ్మెల్యేల కన్నా మంత్రి పదవులు కేటాయించాలని కోరారు. వారంలో రాహుల్ గాంధీని కలిసి తామేంటో తమకంతా అనే నినాదాన్ని గట్టిగా వినిపిస్తామన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పోరాడిన బీసీ నేతలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. అవకాశవాదులను పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పతనమవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారి అధిష్టానం పెద్దలతో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరమైనటువంటి పదవులు, ప్రభుత్వపరమైనటువంటి పదవులను భర్తీ చేయడానికి తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు మీడియా ద్వారా తెలుస్తుంది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము యావత్ బీసీ సమాజం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జనాభాలో మేము సగం ఉన్నాం, పదవుల్లో అదేవిధంగా పార్టీ పదవుల్లో, ప్రభుత్వ పదవుల్లో మేము సగం ఉన్నాం కాబట్టి మాకు సగం. ఎమ్మెల్యేలు పార్టీ మారవకుండా కేసీఆర్ మంత్రాంగం ఫలించలేదా? అధినేతను కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారా? రోజు రోజుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం తగ్గుతుందా? మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా? త్వరలో బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందా? ఇంతకు గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ.
తమ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ బుజ్జగింపులు పరిచయనట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్కు పిలిచి కేసీఆర్ స్వయంగా మంత్రాంగం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. కేసీఆర్ను కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం గులాబీ పార్టీకి సవాల్గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య ఢిల్లీలో కాంగ్రెస్ గూటికి చేరారు. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తాజాగా కాళే యాదయ్య చేరికతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యే కాళే యాదయ్య ఢిల్లీలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. 3 రోజుల క్రితమే కాళే యాదయ్య బీఆర్ఎస్ అధినేతను ఫామ్ హౌస్లో కలిశారు. పార్టీని విడవద్దని కేసీఆర్ యాదయ్యకు చెప్పారని టాక్ వినిపిస్తుంది. తాను పార్టీ మారనని కాళే యాదయ్య కేసీఆర్కు భరోసా ఇచ్చారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాళే యాదయ్య 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున చేవెళ్ల నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. తాజాగా తిరిగి కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ బలం 38కి తగ్గింది. తాజాగా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 32కి తగ్గింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీ విలీనం చేసే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఎల్పీ విలీనంతో బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో మారకుండా స్వయంగా అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి బుజ్జగిస్తున్న ఎమ్మెల్యేలు పార్టీలో మారేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలనే దానిపై గులాబీ బాస్ కేసీఆర్ మల్లగొల్లలు పడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. ఇటు బొగ్గు గనులు, అటు సున్నపురాతి గనులు తెలంగాణలో ఇప్పుడు ఇవే హాట్ టాపిక్గా మారాయి. కేంద్ర గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం చోటు చేసుకున్న ఈ పరిణామాలు పొలిటికల్గా గాను కాక పుట్టిస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటలు తూటలు పేల్చేలా చేస్తున్నాయి. సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకమేనా? బొగ్గు గనులు ప్రైవేట్ పరమవుతున్న వేళ ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో సింగరేణి ఉనికి ఉండదని వాపోతున్నారు కార్మికులు. అటు సున్నపు రాయి గనుల విషయంలోనూ అదే సీన్. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మొదటగా సింగరేణి గనుల వేలం అంశాన్ని పరిశీలిస్తే 10వ విడత బొగ్గు గనుల వేలంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 60 బొగ్గు బ్లాక్లను ఇటీవలే కేంద్రం వేలం వేసింది. ఇందులో తెలంగాణకు చెందిన శ్రావణపల్లి గని సైతం ఉండడంతో వివాదం రాజుకుంది. ఈ బ్లాక్లో సుమారు 12 కోట్ల టన్నుల మేర బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలోనే సింగరేణి నిర్వహించిన అన్వేషణలో తేలింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి సంస్థ సైతం ఈ వేలంలో పాల్గొంది. దీంతో ఇప్పుడు వేలం పాటలో ఆ బ్లాక్ ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ గనుల వేలమే తెలంగాణలో రాజకీయంగా మాటల యుద్ధానికి దారితీసింది.
సింగరేణికి కొత్తగా గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. లేదంటే భవిష్యత్తులో సింగరేణి మూతపడే పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కేంద్ర సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు మల్లు భట్టి. అదే సమయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2 గనులను వేలం వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సంస్థ మన తెలంగాణ రాష్ట్రానికి ఆయు పట్టు లాంటిది. సింగరేణి మన తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం. సింగరేణి అంటేనే ఉద్యోగాల గని అని కూడా పేరు ఉంది. గతం కంటే ఇప్పుడు సింగరేణి సంస్థ మరింత ఎక్కువ బొగ్గును తీసి రాష్ట్ర అభివృద్ధికి, అలాగే దేశ బొగ్గు స్వయం సమృద్ధికి కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేమంతా నమ్ముతా ఉన్నాం. ఇది సాధ్యం కావాలంటే 135 సంవత్సరాల అపారమైన అనుభవం, ప్రతిభా పాఠవాలు ఉన్న సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించవలసిన అవసరం మన ప్రభుత్వాలపైన చాలా బాధ్యతగా ఉందని నమ్ముతా ఉన్నాం. గత ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి సంస్థను ఈ వేలంపాట్లో పాల్గొనకుండా చేసింది. ఫలితంగా వీటిలో సత్తుపల్లి బ్లాక్ 3ని అవంతిక ప్రైవేట్ లిమిటెడ్ వారు, కోయగూడెం బ్లాక్ 3ని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పొందారు. తద్వారా సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థకు కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతులకి బ్లాకులు పోయినాయి. బొగ్గు బ్లాక్లను ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ. ఈ విషయంలో కమలం పార్టీతో కాంగ్రెస్ కూడా కుమ్మక్కైందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలంలో ఎవరికి కేటాయించకుండా సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషయంలో తమ పార్టీ తరపున భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సైతం ఆందోళన చేయనున్నట్లు పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు కేటీఆర్. తిరిగి మళ్ళీ సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడగలిగేది కేవలం ఒక కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ మాత్రమే. ఇది ప్రజలు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనుల్లో బొగ్గు దవ్వుకునే హక్కును నిరాకరించడం అనేది దుర్మార్గమా కాదా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా. ఈ 2 జాతీయ పార్టీల డొల్ల వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ, మరి సింగరేణిని నిర్వీర్యం చేసి బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా నిరసిస్తూ 2 జాతీయ పార్టీల వైఖరిని కూడా తీవ్రంగా తప్పుపడుతూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్తా ఉన్నాం. తప్పకుండా 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది. మరి ఈరోజు ఎవరైనా తొందరపడి ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ బొగ్గు గనుల వేలాల్లో పాల్గొంటే వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, మమ్మల్ని తర్వాత తప్పు పట్టకండి. ఈ నిర్ణయాన్ని 100% అడ్డుకట్ట వేస్తాము. మేము ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన, సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర సింగరేణి సొంతం. దక్కన్ కంపెనీ పేరుతో తొలి నాళ్లలో బొగ్గు తవ్వకాలు జరగగా 1921లో దక్కన్ కంపెనీని ఇంగ్లాండ్ నుంచి మద్రాసుకు తరలించి సింగరేణి కాలరీస్ లిమిటెడ్ పేరు మార్చారు. అప్పటి నుంచి మెల్లగా దీని విస్తరణ ప్రారంభమైంది. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అతిపెద్ద ఉత్పాదక సంస్థగా సింగరేణి ఉంది. ఇది మూతపడే పరిస్థితి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపడంతో పాటు ఉపాధి పైన ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో వివిధ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బొగ్గు గనుల వేలం వ్యవహారం ఓవైపు వేడి రాజేస్తుంటే మరోవైపు సున్నప్రాయ గనుల వేలం మంట పుట్టిస్తోంది. తెలంగాణలోని సున్నప్రాయ గనుల వేలానికి డెడ్లైన్తో కూడిన లేఖ రాస్తూ కేంద్రం ఇటీవలే ఆదేశాలు జారీ చేయడం మరింత హీట్ని పెంచింది. రాష్ట్రంలోని 11 గనులను వేలం వేయడానికి మోదీ సర్కార్ నోటిఫై చేసింది. అందులో 6ని ఈ నెల 30లోగా పూర్తి చేయాలని, లేదంటే తామే రంగంలోకి దిగుతామని హెచ్చరిస్తూ లేఖ రాసింది. అయితే ఈ ఖనిజాలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలన్న యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఉన్న సైదులనామా, సుల్తాన్పూర్, పుసలబోడు, ఖమ్మం జిల్లాలోని చింతలతాండా, ఆదిలాబాద్ జిల్లాలోని కంపజనపాని తదితర ప్రాంతాల్లో ఈ సున్నప్రాయి నిక్షేపాలున్నాయి. ఇంతకాలం వీటిని వేలం వేయకపోవడంతో
2024 మే 20న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేఖ రాసింది. వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని అందులో కోరింది. వీటిలో కనీసం 6 గనులైనా ఈ నెల 30వ తేదీలోగా వేలం వేయాలని గడువు విధించింది. లేని పరిస్థితుల్లో తామే రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 10(b)(11) ప్రకారం తామే వేలం వేసి ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తామని తెలిపింది. అయితే గత నెలలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం అంతగా ఫోకస్ చేయలేదు. కానీ కేంద్రం విధించిన గడువు దగ్గర పడడంతో రేవంత్ సర్కార్ గనుల వేలం కేంద్రం లేఖపై సమీక్ష నిర్వహించింది. మరోవైపు రాష్ట్రంలోని 3 సున్నప్రాయ గనులను వేలం వేయాలని 2018లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లాలోని పసలబోడు, సైదులనామా, సుల్తాన్పూర్ సున్నప్రాయ గనుల వేలానికి సన్నాహాలు చేసింది. అందుకు అనుమతించాలంటూ 2020 సెప్టెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం వేలానికి అనుమతిస్తూ 2021 డిసెంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యుత్తరం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందున కేంద్రం ముందస్తు అనుమతి అవసరం లేదని, వేలం ప్రక్రియ కొనసాగించాలని అందులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గనులు, ఖనిజాల వేలం ప్రక్రియ ఏ దశల్లో ఉందో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం అన్ని రాష్ట్రాలను ఆరా తీసింది. ఈ సమాచారం ఆధారంగా 2015 కొత్త చట్టం ద్వారా చేపట్టిన వేలం విధానంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 354 భారీ ఖనిజాల గనులను ఇటీవల వేలం వేసింది. ఈ క్రమంలోనే సున్నప్రాయ గనుల వేలంపై కూడా ఫోకస్ పెట్టిన కేంద్రం ఈ నెలాఖరులోగా వేలం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే డెడ్ లైన్ దగ్గర పడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖనిజాలను ప్రైవేట్ పరం కాకుండా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. మొత్తంగా చూస్తే ఇటు బొగ్గు గనుల వ్యవహారం, అటు సున్నప్రాయ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను అమాంతం పెంచేసి అన్న వాదన వినిపిస్తోంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో విగ్రహాల ముసుగు తొలగింపు దిశగా చర్యలు సాగుతున్నాయి. రాజకీయ కారణాలతో ఏళ్ల కొద్దీ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ విగ్రహ ఆవిష్కరణకు నోచుకోకుండా 3 మహనీయుల విగ్రహాలు ముసుగులతో కార్యాలయం ఎదుట దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయాలని అప్పటి పాలకవర్గం నిర్ణయించి విగ్రహాన్ని సిద్ధం చేసింది. 2010 జూలైలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అయితే ఆవిష్కరణ జరిగేలోగా రాజకీయ సమీకరణాలు మారడంతో ఆవిష్కరణ కార్యక్రమం నిలిచిపోయింది. వైఎస్ విగ్రహాన్ని అక్కడ ఉంచరాదనే ఉద్దేశంతో అడ్డుపడ్డారు కొందరు టీడీపీ నేతలు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని పట్టుపట్టారు. అయితే ఆ విగ్రహాలు కూడా తయారవగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను వైఎస్ విగ్రహం కంటే తక్కువ ఎత్తున తెచ్చి వైఎస్ విగ్రహానికి దిగువన ఉంచడంతో ఆవిష్కరణలు ఆగిపోయాయి. దీంతో 3 విగ్రహాలను ముసుగులతో కప్పేశారు. ఆ తర్వాత అప్పటి మేయర్ బండ కీర్తికరెడ్డి వైఎస్ విగ్రహ ఆవిష్కరణకు ప్రయత్నించారు. ఎవరి గౌరవానికి భంగం వాటిల్లకుండా ఉండేందుకు 3 విగ్రహాలను జీహెచ్ఎంసీ ఆవరణలోనే వేరువేరు చోట్ల ప్రతిష్ఠింపు చేశారు. అయితే ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోవడం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో రోజులు గడిచిన అరాచకు
నోచుకోకుండా పోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు విగ్రహ ఆవిష్కరణలపై చర్చలు సాగుతూ ఉండటంతో ముసుగులు తొలగించే పనిలో పడ్డారు అధికారులు. ఈ నేపథ్యంలోనే మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కలిసి చర్యలు జరిపాలని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. ముసుగులతో విగ్రహాలు ఉండడం ఇబ్బందిగా ఉందని భావించిన మేయర్ విజయలక్ష్మి ముసుగుల తొలగింపునకు ఉపక్రమించారు. అయితే కార్యాలయాల ప్రాంగణంలోని మరో చోట విగ్రహాలు ఏర్పాటు చేయాలని కొందరు అభిప్రాయపడగా గాంధీ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తే చాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఏకగ్రీవ నిర్ణయానికి రావాలని సూచించారు. దీంతో త్వరలోనే విగ్రహాలు ముసుగు తొలగి ఆవిష్కరణకు నోచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ భౌతిక కాయం బంజారా హిల్స్లోని ఆయన నివాసంలో ఉంచారు. అంత్యక్రియలు రేపు నిజామాబాద్లో జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం భౌతిక కాయాన్ని నిజామాబాద్కు తరలిస్తారు. డిఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో డిఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. సుదీర్ఘ కాలం పార్టీకి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డిఎస్ పార్థివ దేహానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు. డిఎస్ మృతి పట్ల మంత్రులు పొన్నం కోమటిరెడ్డి సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో డిఎస్ ట్రబుల్ షూటర్గా పేరుగాంచారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. డిఎస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు. రేపు నిజామాబాద్లో శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి. సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్లోని ఆయన నివాసానికి డిఎస్ పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఈయనకు 2 కుమారులు కాగా పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ నగర్ మాజీ మేయర్గా పనిచేశారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. డిఎస్ 1989, 2004లో 3 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. 2014 అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తండ్రి మరణం పట్ల ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. అన్నా అంటే నేనున్నా అని, ఏ పదవిలో అయినా ఆదుకునే
శివన్న ఇక లేరంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఐ మిస్ యూ డాడీ అంటూ ట్వీట్ చేశారు. తన తండ్రి గురువు అన్ని నాన్నే అన్నారు. ఎదురొడ్డు పోరాడు భయపడకు అని నేర్పించింది నాన్ననేనని చెప్పారు. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది నాన్నే అంటూ కన్నీరు పెట్టుకున్నారు. రేపు డి శ్రీనివాస్ అంత్యక్రియలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వెళ్లనున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.